గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామ్ దానిపైన కోర్టు ఒక కీలకమైన తీర్పు వెలువరించింది. అదేంటంటే ఇప్పుడు ఏదైతే మెరిట్ లిస్ట్ ఉందో ఆ లిస్టులో నిజంగానే కరెక్ట్గానే అవకతవకలు లేకుండా జరిగిందా లేదా అనేది మళ్ళీ రివాల్యుయేషన్ చెయ్యండి. ఒకవేళ అది సాధ్యం కాని పక్షంలో మళ్ళీ ఎగ్జామ్ని రీకండక్ట్ చేయండి అని చెప్పేసి ఒక తీర్పు వెలువరించింది. ఇది కూడా కొన్ని రోజుల పాటు దాన్ని హోల్డ్ చేసి మరి ఈరోజు కోర్టు అనౌన్స్ చేయడం అనేది జరిగింది. అసలు దీనిపైన పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మనము ఒక ఫోన్ కాల్ తీసుకుందామండి. గ్రూప్కి మెయిన్స్కి కానివ్వండి, గ్రూప్స్కి కోచింగ్ సెంటర్ నుంచి వెళ్ళి ప్రభాకర్ గారు ఉన్నారు. ఆయన ఫోన్ కాల్లో తీసుకొని అసలు ఏం జరిగింది, వారు పిటిషన్లో ఏం దాఖలు చేశారు, ఏంటి విద్యార్థుల యొక్క ఒపీనియను, ఈ అవకతవకలు నిజంగానే జరుగుతున్నాయా లేదా అనేది ఆయన త్రూ తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. హలో సార్, నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఇది గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామ్ని రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది కదా సార్. ఎందుకని ఇలా ప్రతిసారి గ్రూప్స్ ఎగ్జామ్లో ఇలాంటివన్నీ అవకతవకలు జరుగుతున్నాయని ఎందుకు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉంటారు? అసలు ఇప్పుడు ఇది రద్దు చేయమంటున్నారు, లేదు అంటే రివాల్యుయేషన్ చేసి ఆ లిస్ట్ అన్న పెట్టండి అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది పూర్తి స్థాయిలో మాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరా సార్? యాక్చువల్ గా రద్దు అని ఏం చెప్పలేదు మేడం. కోర్టు ఏం చెప్పిందంటే గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ లో అక్రమాలు జరిగినాయని చెప్పేసి కోర్టు గుర్తించింది. ఆ లిస్టు మొత్తాన్ని రద్దు చేయమని చెప్పింది. కొత్త లిస్టు కోసము ఖచ్చితంగా మెయిన్స్ పేపర్స్ ని రీవాల్యుయేట్ చేయమన్నది. రీఎవాల్యుయేషన్ కూడా మాన్యువల్ పద్ధతిలో చేయాలి. ఇంతకు ముందు ఒక 2 కేసులు ఉన్నాయి, వాటిని ఉటంకిస్తూ ఆ కేసుల ప్రకారం రీవాల్యుయేట్ చేయాలని చెప్పింది. ఒకవేళ కనుక టీజీపీఎస్ ఇది చేయకపోతే మళ్ళీ హైకోర్టు ఇన్వాల్వ్ అయిపోయి పరీక్షను రద్దు చేస్తాము, ఎవరైతే ప్రిలిమినరీ పాస్ అయ్యారో వాళ్ళందరికి మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పేసి కోర్టు చెప్పింది. సో ఇప్పుడు టీజీపీఎస్ డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎయిదర్ రీవాల్యుయేట్ చేయాలా లేకపోతే రద్దు చేయాలనేటటువంటి అంశాన్ని కోర్టు అది టీజీపీఎస్ డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ టీజీపీఎస్ ఇప్పుడు కూడా తన తప్పును తెలుసుకోకుండా ఒకవేళ నేను రీవాల్యుయేట్ చేస్తాను అనుకుంటే చాలా మందికి తెలిసిన విషయమే ఏంటంటే ఏ ఒక్క అభ్యర్థి దీంట్లో లేడు లేదా ఏ ఒక్క అభ్యర్థి తప్పుగా ఈ లిస్టులోకి వచ్చాడని తెలిసినా కూడా అక్కడ ఫ్రాడ్ జరిగిందని అర్థం. ఓకే, అలా జరిగే ఛాన్సెస్ ఉంటాయంటారా సార్? 1000% ఉన్నాయి మేడం. ఇప్పుడు మీరు మెయిన్స్ ప్రొవిజనల్ లిస్ట్ చూస్తే, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ చూస్తే వరుస నెంబర్లు, వరుస రూమ్ నెంబర్లు, ఒకటే రూమ్ లో వచ్చినటువంటి అభ్యర్థులు ఓన్లీ మొత్తం మెయిన్స్ సెలెక్ట్ అయిన దాంట్లో 10% కూడా లేరు మేడం తెలుగు మీడియం వాళ్ళు. యాదృచ్ఛికంగా కూడా ఎవ్వరు పెద్దగా సైంటిఫిక్ రీసెర్చ్ చేయకున్నా కూడా ఆ లిస్ట్ మొత్తాన్ని నీట్ గా గమనిస్తే కూడా ఎందులో అక్రమాలు జరిగినాయి అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఓకే, చాలా మంది సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు చాలా జెన్యున్ గా కూడా పరీక్ష రాసి ఉండొచ్చు, జెన్యున్ గా వాళ్ళు సెలెక్ట్ అయి ఉండొచ్చు. కానీ ఒక అభ్యర్థి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థి జెన్యున్ గా రాసినంత మాత్రాన మిగతా 562 మంది కూడా జెన్యున్ గా వచ్చిరనేటటువంటి దానికి టీజీపీఎస్సీ ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయట్లేదు. కాబట్టి ఇక్కడ ఈ 563 మంది ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకు నష్టమే, తర్వాత మెయిన్స్ లో సెలెక్ట్ కావాల్సినటువంటి వాళ్ళు కాకుండా ఉన్నటువంటి వాళ్ళకు కూడా నష్టమే. ఇది ఓవరాల్ గా పరీక్ష రాసినటువంటి అభ్యర్థులందరికీ నష్టమే మేడం. అవును సార్, ఇప్పుడు మీరు అంటున్నట్టుగా మనం ఇంత ప్రాసెస్ అన్ని చేస్తున్న టైంలో కొంతమందికి ఏజ్ లిమిట్ అని ఉంటుంది, అది క్రాస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా సార్. అప్పుడు జాబ్ అనేది వాళ్ళు లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కదా మేడం. ఏజ్ లిమిట్ అయిపోతే ఏజ్ ని పెంచమని చెప్పేసి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయొచ్చు. యూపీఎస్సీ కూడా ఇంతకు ముందు అటెంప్ట్స్ పెంచింది, ఏజ్ కూడా పెంచింది. కానీ ఒక్క 4 అభ్యర్థులు అక్రమంగా టీజీపీఎస్సీ ద్వారా నియామకం అయ్యి ఈ స్టేట్ సర్వీస్ లోకి వచ్చినా కూడా అది రాష్ట్ర ప్రజల్ని వాళ్ళు ఎంత పీల్చి పిప్పి చేస్తారు, ఎంత అవినీతికి పాల్పడతారు భవిష్యత్తులో మీరు ఒకసారి ఊహించండి. అవినీతి ద్వారా రిక్రూట్ అయిపోయి గ్రూప్ 1 జాబ్ చేసే అభ్యర్థి ద్వారా సేవలు పొందేటంత దౌర్భాగ్య స్థితి ఈ తెలంగాణ రాష్ట్రానికి లేదు. ఎంతో మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులంతా కూడా ప్రాణాలు అర్పించిన తర్వాత తెలంగాణ వచ్చింది. కానీ
ఈ విధంగా ట్రాన్స్పరెన్సీ లేకుండా ఎగ్జామ్స్ పెట్టేసి మేము ఏది చేస్తే అది నడవాలి అని అంటే ఎట్లా మేడం? ఈ ప్రజాస్వామ్యమే కదా. అంటే సార్ ప్రతిసారి తెలుగు మీడియం స్టూడెంట్సే ఎక్కువ ఆందోళన దిగడం కానివ్వండి, వారే అన్యాయం జరుగుతుందని చెప్పేసి పిటిషన్లు దాఖలు చేయడం కానివ్వండి, ఇవన్నీ మనం ఎక్కువ స్థాయిలో చూస్తూ ఉంటాం. నిజంగానే తెలుగు మీడియం స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతుందంటారా ఈ గ్రూప్స్ ఎగ్జామ్స్? మనది తెలుగు స్టేట్స్, తెలుగు మీడియం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. 2011లో లాస్ట్ గ్రూప్ 1 వచ్చింది. అది కూడా కోర్టుకు పోయి రకరకాల వివాదాల తర్వాత రిక్రూట్ అయిపోయింది. 2011లో పరీక్ష రాసినటువంటి వాళ్ళు కూడా ఇప్పటికి ఇట్లనే ఉన్నారు మేడం. అంటే 2025లో ఉన్నాం మనం. 2025 ఎన్ని సంవత్సరాల నుండి ఈ తెలుగు మీడియం అభ్యర్థులు ఉద్యోగం లేక అట్టనే పోరాడుతూ ఉంటారు. తెలుగు మీడియం అనే కాదు, ఇప్పుడు ఈ ఆరోపణలు చేసినటువంటి దాంట్లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మేడం. ఓన్ తెలుగు మీడియం వాళ్ళకు బాగా అన్యాయం జరిగింది అనేది ఒక వాదన మాత్రమే. ఓకే, పరీక్ష ఎవాల్యుయేషన్ ప్రక్రియలోనే చాలా అక్రమాలు జరిగాయి అనేది కదా ఇప్పుడు పిటిషనర్ వేసింది. ఎగ్జాక్ట్లీ, అందులో తెలుగు మీడియం వాళ్ళకి ఎక్కువ అన్యాయం జరిగింది అనేది నిన్న జరిగినటువంటి ఇప్పుడు రీసెంట్ గా వచ్చినటువంటి వాదన. ఓకే, ఓవరాల్ గా ఇప్పుడైనా సరే మేడం, టీజీపీఎస్సీ అనేది ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎగ్జామ్స్ నిర్వహించాలి, రిక్రూట్మెంట్ కూడా ట్రాన్స్పరెంట్ గా చేయాలి. ఓకే, ఏ ఒక్క అభ్యర్థికి కూడా అన్యాయం జరగొద్దు. ఇది జరగొద్దు అని అంటే టీజీపీఎస్సీ ఇప్పుడు నాలాంటోళ్ళు కానీ, ఇంకా విద్యార్థులు కానీ, లేకపోతే ఇంకెవరైనా ఫ్యాకల్టీ కానీ, రాజకీయ నాయకులు కానీ ప్రశ్నించిన ప్రతి ఒక్కరికి కూడా నేను పరువు నష్టం దావా వేస్తా, నోటీసులు ఇస్తా, మిమ్మల్ని కేసులు వేస్తా, మిమ్మల్ని భయపట్టిస్తా అంటే ఇది భయపడడానికి ఇది మోనార్కిజం కాదు కదా. నువ్వు వేస్తే 4 కేసులు వేస్తావు, 10 కేసులు వేస్తావు, జైలుకు పంపిస్తావు. కానీ పోరాట చైతన్యం, అలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటారా? ఇంకా రిసీవ్ చేసుకుంటున్నారా? అంటే ఎవరైనా ముందుకు ఇప్పుడు మేము గ్రూప్ 1 మీద మాట్లాడిన ప్రతి ఒక్కరికి టీజీపీఎస్సీ నోటీసులు పంపించింది కదా మేడం. మెయిన్ మాట్లాడిన ప్రతి ఒక్కరికి ఓకే పరువు నష్టం దావా వేస్తా, టీజీపీఎస్సీ పరువు తీసిరని చెప్పేసి వాళ్ళు పరువు నష్టం దావా వేసిరు. జోక్ ఏంటి అని అంటే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఇంతకు ముందు ప్రతిపక్షంలో ఉండి అన్ని పరీక్షల మీద కొట్లాడొచ్చు, మాట్లాడొచ్చు, అన్ని చేయొచ్చు. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు ఎవరు విద్యార్థులు కాదంట, బీఆర్ఎస్ ఏజెంట్లు, బీజేపీ ఏజెంట్లు, కమ్యూనిస్ట్ ఏజెంట్లు, బీఎస్పీ ఏజెంట్లు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడతారు, ఒక ముద్ర వేస్తున్నారు. ఓకే, ఆ రోజు మాట్లాడిన వాళ్ళు ఎవరు స్టూడెంట్ కాదు, మరి వాళ్ళు ఎవరికి గ్రూప్ 1 రాసే అర్హత కూడా లేదు. అంటే అన్యాయం జరుగుతుందని గలమెత్తితే ఖచ్చితంగా మీరు డిఫమేషన్ కేసును ఫేస్ చేయాల్సిందే. డిఫమేషన్ చేస్తారు, హౌస్ అరెస్ట్ చేస్తారు, అన్ని చేస్తారు మేడం. అట్లా అని చెప్పేసి ఏం భయపడేది లేదు. విద్యార్థులు పోరాట పట్టిన ఏం వదిలేయలేదు. అన్యాయం జరిగిన ప్రతి చోట కూడా కొట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు టీజీపీఎస్సీ కానీ గవర్నమెంట్ కానీ చేయాల్సింది ఏంటి అంటే ఇప్పటి నుండి అయినా సరే ఆ పొరపాట్లన్నిటిని కూడా సరి చేసుకొని తనను ఆత్మ పరిశీలన చేసుకొని ఫస్ట్ వాళ్ళకు వాళ్ళు సంస్కరించుకొని పరీక్ష నిర్వహణ, అపాయింట్మెంట్ అనేటివి చేయాలి. నేను ఆడిందే ఆట పాడిందే పాట అంటే మాత్రం ఇట్లాంటి పరిణామాలే వస్తాయి. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా 500 పైచినుకు విద్యార్థులందరూ కూడా ఇట్లా అన్యాయంగా మేము బలైపోతున్నాం అని చెప్పేసి ఒక పిటిషన్ వేశారు. దానికి సంబంధించి ఇప్పుడు కోర్టు ఒక సూచన చేసింది. మీరు చెప్పారు కదా స్టార్టింగ్లో ఎలా అయితే రివాల్యుయేషన్ అయినా చేయాలి, లేదు అంటే అది కుదరని పక్షంలో మీరు రీకండక్ట్ అయినా చేయండి ఎగ్జామ్ని అని చెప్పేసి. అది జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా మీ దృష్టి ప్రకారంగా, మీ ఆలోచన ప్రకారం? మాక్సిమం నా దృష్టిలో అయితే మేడం రీవాల్యుయేషన్ అనేది గవర్నమెంట్ చేయదు. ఓకే, ఎందుకు చేయదు అని అంటే మేడం 563 మందిని వీళ్ళు సెలెక్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు చేసుకున్నటువంటి ఏ ఒక్క అభ్యర్థిని అక్కడి నుండి మిస్ చేసినా సరే 100% ఫ్రాడ్ జరిగినట్టే అక్కడ. అవును. ఇంకా అదే లిస్ట్ మళ్ళీ బయటికి చేయాల్సింది తప్పించి కొత్తగా మనం ఏ లిస్ట్ లో ఏ పేరు తీయడానికి కానివ్వండి, చేర్చడానికి కానివ్వండి ఉండే ఛాన్స్ లేదు. అట్లా లేదు అంటే ఇప్పుడు ఇచ్చిన తీర్పుకు విలువనే ఉండదు మేడం. కాబట్టి ఖచ్చితంగా రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సినటువంటి ఆస్కారమే ఉంటది. ఈ రోజు సుప్రీంకోర్టు పోతే ప్రాసెస్ డిలే అవ్వడం తప్ప ఇక్కడ జరిగినటువంటి నాన్ ట్రాన్స్పరెంట్ విధానాలు ఏం మారవు మేడం. కాబట్టి ట్రాన్స్పరెంట్ గా ఎగ్జామ్ కండక్ట్ చేసి ట్రాన్స్పరెంట్ గా ఎవాల్యుయేషన్ చేయాలి. ప్రతి చోట మేము ట్రాన్స్పరెంట్ మెయింటైన్ చేస్తున్నామని చెప్తున్నారు కానీ ఇప్పుడు చాలా రకాలైనటువంటి ఆరోపణలు చేసిరు విద్యార్థులు. ఏ ఒక్క ఆరోపణకి కూడా టీజీపీఎస్సీ అంటే ఇప్పుడు ఆ పిటిషన్ లో మెయిన్ గా అదొకటి ఉండి ఇంకా ఏం పాయింట్స్ చేర్చారంటారు సార్ ఆ పిటిషన్ లో? అంటే వాల్యుయేషన్ అనేది సైంటిఫిక్ మెథడ్ లో జరగలేదని చెప్పడానికి అక్కడ ఉన్నటువంటి ఆర్డర్ ఆఫ్ నంబర్స్ గానీ, లేకపోతే మీడియానికి సంబంధించినటువంటి ఇష్యూస్ గానీ, తర్వాత ఒకే సెంటర్ నుండి ఎక్కువ మంది సెలెక్ట్ కావడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి మేడం. ఓకే, ఇవన్నీ కూడా అనుమానాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా హైకోర్టుకు సమర్పించడం జరిగింది విద్యార్థులు.
అక్కడ నుండి హైకోర్టు చాలా పరిశీలించి రిజర్వ్ లో పెట్టి కూడా 5-6 నెలలు అవుతుంది మేడం. ఓకే, వాదనలను అయిపోయిన తర్వాత ఇప్పుడు రిజర్వ్ లో పెట్టినటువంటి తీర్పును వెల్లడించారు. గవర్నమెంట్ ఏ పర్టికులర్ సందర్భంలో కూడా అఫిడవిట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ కూడా అకౌంటబిలిటీగా అఫిడవిట్ ఇచ్చినటువంటి సందర్భం అయితే చూడలేము. ఎంతసేపు వీళ్ళు చేసింది తప్పు, దీనివల్ల వీళ్ళకి అన్యాయం జరుగుతుంది అని వాళ్ళు కాపాడుకోవడానికి ప్రయత్నం చేసిరు తప్ప లేవనెత్తినటువంటి అంశాలకు అకౌంటబుల్ గా జవాబు చేసినటువంటి సందర్భాలు ఏం లేవు మేడం దాంట్లో. ఓకే, ఇప్పుడు మళ్ళీ మీ ఉద్దేశం ప్రకారం ఎగ్జామ్ రీకండక్ట్ చేస్తేనే అన్ని రకాలుగా సేఫ్ అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, అంతేనా సార్? 100% మేడం. రైట్. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళతోటే ఇప్పుడు ఆ ఎగ్జామ్ రీవాల్యుయేట్ చేస్తే మళ్ళా అదే ఎవాల్యుయేటర్లను పెడతారు, వాళ్ళకి నచ్చినటువంటి విధంగానే మళ్ళీ ఒక లిస్ట్ బయటకు వస్తుంది. రైట్. థ్యాంక్ యూ సార్, మీ విలువైన ఇన్ఫర్మేషన్ మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది అంటే చాలా మంది కూడా మొత్తము 563 మంది అభ్యర్థులు కూడా ఒకే సెంటర్ నుంచి వెళ్ళి మ్యాక్సిమము సెలెక్ట్ అవ్వడం జరిగింది. మెరిట్ లిస్ట్లో కూడా ఎక్కువగా వారే ఉన్నారు కాబట్టి అని ఏవైతే లిస్టు మనకు మెరిట్ లిస్టు అనౌన్స్ చేస్తారో దాంట్లో అన్ని చూసిన తర్వాతనే ఈ విద్యార్థులందరూ కూడా మాకు అన్యాయం జరిగింది అంటే మనము ఎగ్జామ్ ఎంతవరకు కరెక్ట్ రాసాము, ఏం రాసాము అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. దీని ప్రకారంగా అందులో కొన్ని పాయింట్స్ అన్నీ కూడా పెట్టేసి వాళ్ళు పిటిషన్ వేశారు, కోర్టు దాన్ని చేసి 5-6 నెలల పాటు దాన్ని హోల్డ్ చేసి ఈరోజు అనౌన్స్మెంట్ ఇచ్చింది. దాంట్లో కూడా కోర్టు స్పష్టం చేసిందండి. ఏం చేసింది అని అంటే హైకోర్టు కూడా ఎగ్జామ్ని ఏమీ రద్దు చేయట్లేదు, కానీ మీరు మళ్ళీ ఒక్కసారి రివాల్యుయేషన్ చెయ్యండి అని చెప్పేసి సూచించారు. కానీ ఒకవేళ రివాల్యుయేషన్ చేశారు అనుకోండి, ఏమవుతుంది, ఎవరైతే మనము మెంబర్స్ని చూపించామో ఆ మెంబర్స్ మాత్రమే మళ్ళీ మెరిట్ లిస్ట్లో మళ్ళీ వాళ్ళే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఒక కొత్త మెంబర్ యాడ్ అయినా, కొత్త మెంబర్ని మనము ఒక మెంబర్ని తీసేసినా కూడా నిజంగానే ఇక్కడ అవకతవకలు జరిగాయి అని చెప్పేసి అది ఇంకా పెద్ద స్థాయిలో కూడా లేవనెత్తి ప్రశ్నలు, చాలా వరకు ప్రశ్నలు లేవనెత్తుతాయి, నిరసనలు ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కోర్టు చాలా నీట్గా మళ్ళీ బెటర్ ఎగ్జామ్ని రీకండక్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. అంటే ఏదేమైనా సరే విద్యార్థులు మాత్రం చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తం కోర్టు అయితే పునఃపరిశీలన చేయడం జరుగుతుంది, ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటూ ఉంటుంది, అది ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. టీజీపీఎస్సీకి ఎప్పటికీ కూడా ఎన్ని నోటీసులు ఇచ్చినా తర్వాత ఎంత వార్నింగ్స్ ఇచ్చినా ఏం చేసినా కూడా వారు వెళ్ళే విధానంలోనే వారు వెళ్తున్నారు. కానీ స్టూడెంట్స్ దాన్ని ఎప్పటికప్పుడు కొట్టివేస్తూ తర్వాత నెక్స్ట్ వారు చేస్తున్న అవకతవకల గురించి పిటిషన్లు దాఖలు చేయడం, కోర్టు దృష్టికి తీసుకురావడం ఇవన్నీ జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా అందుకని చెప్పేసి అప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తే మళ్ళీ రీసెంట్గా నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసినా కూడా అది లిస్ట్ అనేది హోల్డ్ అయిపోవడం జరిగింది. అంటే ఎవరైనా సరే న్యాయంగా చదివి మంచి మెరిట్ లిస్ట్లో పాస్ అయ్యి ఉద్యోగం తెచ్చుకున్న వారికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది, కానీ ఊరికే బ్యాక్ డోర్ నుంచి వచ్చిన వారికి మాత్రం కాదు అనేది విద్యార్థుల ఆవేదన. ఏదేమైనా సరే ఇంకా మున్ముందు ఈ విషయం ఏ విధంగా చూడాలి అనేది మనం వేసి చూడాల్సిందే. బెటర్ నా ఉద్దేశంలో ఉన్న ప్రకారం కూడా ఎగ్జామ్ అనేది గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామ్ మళ్ళీ రీకండక్ట్ చేస్తేనే అన్ని విధాల శ్రేయస్కరం అనేది నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసిన వారికి ఎవరికైనా లీగల్గా డౌట్స్ ఉంటే కింద మీ ప్రాబ్లమ్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దానిపైన నేను వీడియో చేసి మీకు పూర్తి సమాచారం అందించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.